తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధర్ ఆధ్వర్యంలో నిడదవోలు మండలంలో కలవచర్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. భద్రంధర మాట్లాడుతూ గత 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవనోపాధి లేక ప్రజలు వలసలు వెళ్తుంటే వారికి పని కల్పించాలి అని పథకాన్ని ప్రవేశపెట్టారని, అలాంటి పథకాన్ని నిర్మూలించాలి అనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఉంది అని ఆరోపించారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న పథకానికి రామ్జీ అని పెట్టడం మహాత్మా గాంధీని అవమానించడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న మురళీకృష్ణ, యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బషీర్, జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షులు బండి అభిషక్తులు పాల్గొన్నారు. నా పేరు మేడవరపు భద్రంధర, కోఆర్డినేటర్ నిడదవోలు నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా. మరి ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడుస్తారు కాబట్టి దీని మీద ఈ కూలీల దగ్గరకు వచ్చి మనం చేసిన ఘనత ఏంటన్నా చెప్తున్నాం. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఆలోచన మేరకు రాజశేఖర్ గారి హయాంలో ఉపాధి హామీ పథకం అని మహాత్మా గాంధీ పేరు మీద 100 రోజులు ఉపాధి హామీ కల్పించారండి. దీనిని ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే 115 రోజులు పెంచేసామని చెప్పి తెలివితేటలుగా చెప్తున్నారండి. ఏంటంటే ఉపయోగం, ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 90% ఫండ్ ఇస్తే 10% మన స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుని కూలీలని మన ఊరు దాడుకోకుండా మన ఊళ్ళోనే పని చేసుకుంటా 100 రోజులు వృత్తి కల్పించారండి. దానిని 110 రోజులు చేసామని ఫండింగ్ తగ్గించేశారండి. 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందంటండి, 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలంటండి. ఇప్పటికే కూటమి గవర్నమెంట్ ఒక చోట రోడ్లు అయితే ఒక చోట రోడ్లు వేయట్లేదు, ఒక చోట పథకాలు ఇస్తుంటే ఒక చోట పథకాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల కాలమైనా కానీ కొత్త పెన్షన్ కానీ ఇవ్వట్లేదు. అలాంటి గవర్నమెంట్ ఇప్పుడు 40% 5,000 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తుందండి. అందుకని ఈ పథకాన్ని పూర్తిగా మాఫీ చేసేయాలి, పేద ప్రజలు పొట్టగొట్టాలి అనే ఒక దురుద్దేశం మీద ఈ కేంద్ర గవర్నమెంట్ ఇలా తీసుకొస్తుందండి. ఇదంతా మేము ప్రతి పల్లెటూరు, ప్రతి విలేజ్కి, ప్రతి కూలీ దగ్గరకు కూడా వెళ్ళి ఇలా జరుగుతున్న అన్యాయాన్ని మేము తెలియపరుస్తామని చెప్పి ఈ సభంగా చెప్తున్నామండి. ఈ పరిరక్షణ సమితి మీదే మా అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారు రాష్ట్రం అంతా తిరుగుతున్నారండి. ఆవిడకి సంఘీభావంగా మా వంతు ప్రయత్నం కూడా మేము చేసి ఈ ఉపాధి కూలీలకి మేము తెలియపరుస్తున్నామండి. ఇకనైనా కుంటి సాకులు ఆపి పేద ప్రజలకి 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేలాగా, 4 ముద్దలు తినేలాగా మీరు ఫండింగ్ ఆపుకోకుండా ఎప్పటికప్పుడు ఇస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.